రాజకీయ వ్యవస్థలో పెరుగుతున్న ధనబలం, అధికార యంత్రాంగంలో అవినీతి, ఎన్నికల ఖర్చులు, రిటైర్డ్ ఉద్యోగుల పునర్నియామకాలు, రైతు భరోసా అమలు విధానంపై తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు ప్రాధాన్యం పెరిగినప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్ కార్యక్రమంలో ఆయన సమకాలీన రాజకీయ పరిపాలన అంశాలపై తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా వెల్లడించారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో రాజకీయాల్లో పెరుగుతున్న డబ్బు ప్రభావం ఒకటని పేర్కొన్న ఆయన, గతంలో రాజకీయాల్లో సేవాభావం, సిద్ధాంతాలు, ప్రజల కోసం పనిచేసే తపన ప్రధానంగా ఉండేదని అన్నారు. గ్రామాల్లో పార్టీ జెండా మోసిన కార్యకర్తలు, ప్రజా సమస్యలపై పోరాడిన నాయకులే క్రమంగా ప్రజాప్రతినిధులుగా ఎదిగేవారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం రాజకీయాల స్వరూపం మారిపోయిందని, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, భారీ ఆర్థిక వనరులు కలిగిన వ్యక్తులు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేయాలంటే 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఖర్చు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని పేర్కొంటూ ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆరోగ్యకరమైన పరిణామం కాదన్నారు. ఇటీవల కాలంలో అవినీతి నిరోధక శాఖ, ఇతర దర్యాప్తు సంస్థలు నిర్వహిస్తున్న దాడుల్లో భారీ మొత్తంలో నగదు, బంగారం, అక్రమ ఆస్తులు వెలుగులోకి వస్తున్న ఘటనలను ప్రస్తావించిన గుత్తా సుఖేందర్ రెడ్డి అధికార వ్యవస్థలో అవినీతి తీవ్రస్థాయికి చేరుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు మళ్లీ ప్రభుత్వ పదవులు ఇవ్వడాన్ని వ్యతిరేకించిన ఆయన ప్రస్తుతం వేలాది మంది యువత ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారని గుర్తు చేశారు. పదవీ విరమణ చేసిన అధికారులను తిరిగి నియమించడం కంటే యువతకు అవకాశాలు కల్పించడం సమాజ భవిష్యత్తుకు మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి సిద్ధమవుతున్న యువత ఆశలను దృష్టిలో ఉంచుకొని నియామక విధానాలు ఉండాలని ఆయన సూచించారు. సాగు చేయని భూములకు కాకుండా సేద్యయోగ్యమైన భూములకు, నిజంగా వ్యవసాయం చేస్తున్న రైతులకు మాత్రమే రైతు భరోసా అందేలా ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు.